కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి ఉండదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గత సర్కారులో చాలా తప్పులు జరిగాయని, అధికారుల సాయంతో వాటిని సరిదిద్దుతామన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆడిటోరియంలో ప్రజాపాలనపై రివ్యూ చేశారు. సహనంతో అధికారులు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు జరిగింది. ఆ మార్పులో ఇలాంటి ఆశలు ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసింది, ఆ వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాలకు సంబంధించిన ఆచరణ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి. మేము ప్రభుత్వం నుండి ఏది ఆదేశించినా చివరకు గ్రామ స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేసేది అధికార బలం. We are here to take your constructive advices. We will respect your constructive advices. But there is a difference between the previous government and this government. We don't believe in, we are not dictatorial, we don't believe in the dictatorial policies. ప్రజాక్షేమము, ప్రభుత్వ యంత్రాంగము, అధికారులను కూడా గౌరవించడము, వాళ్ళకు ఏ బాధలు అప్పచెప్పినా ఒక క్లారిటీ ఇవ్వడము. అందులో భాగమే ఈరోజు ఈ 6 గ్యారెంటీలు 28వ తేదీన మొదలవుతుంది. 6వ తేదీ వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జిల్లా స్థాయి శాంతి భద్రతకు సంబంధించిన ఎస్పీ గారు, డివిజన్ స్థాయి, కాన్స్టిట్యూన్సీ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, క్లస్టర్స్ ఆశ ఉంటుంది.